హాయ్ గైస్, నా పేరు సింధు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎంఎస్ యాక్సెస్ ట్యూటోరియల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రీవియస్గా చూసినట్లయితే మనం టేబుల్స్ని కావచ్చు, ఫామ్స్ని కావచ్చు, రిపోర్ట్స్ని కావచ్చు ఎలా ప్రింట్అవుట్స్ తీయాలి అని చెప్పేసి మీకు ఆల్రెడీ క్వీరీస్ అని చెప్పేసి ఒక టాపిక్ చేస్తున్నాను నేను యూట్యూబ్లో. సో మీరు ఒకవేళ టాపిక్ చూడకపోతే టాపిక్ చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏంటంటే మనము ఇప్పుడు డేటాబేస్లో మనకి డేటా ఉంది. సో ఈ డేటాను మనం ఎలా మాడిఫై చేసి ప్రింట్అవుట్స్ ఎలా తీస్తాము అని చెప్పేసి క్లియర్గా చూపిస్తాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, మీకు ముందుగానే చెప్పాను క్వీరీస్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ప్రింట్అవుట్స్ అని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ టాపిక్లో చెప్పుకున్నాను. మీరు ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేకపోతే కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడికి వెళ్ళినా మీరు చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన డేటా ఇది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్అవుట్ తీయాలనుకుందాం అనుకోండి. సో దానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ ఆప్షన్గా సో మీకు ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు నేను ఇది కావాలనుకుంటున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ రిపోర్ట్ విజార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా? సో ఈ రిపోర్ట్ విజార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు టేబుల్ అనేది మనకేంది, కంపెనీ డీటెయిల్సే కదా. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రావాల్సిన ఫీల్డ్స్ అనమాట. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుందాం. ఐడి, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, డిఓపి, కంట్రీ, స్టేట్, ఫోటో. సో ఇవన్నీ మనకు అక్కర్లేదు, ఇంకా ఫీల్డ్ డేటాస్ మనకు అక్కర్లేదు, ఇంక మనకేం కావాలి, ఈమెయిల్ కావాలి. ఓకే? సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ వస్తున్నాయి ఏమేమి డిస్ప్లే అవుతాయో మనకి ఆ యొక్క రిపోర్ట్లు అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని అవుతుంది. సో మనం దీనిలో అసెండింగ్ డిసెండింగ్ అని చెప్పేసి మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూసుకుంటే లేఅవుట్ అడుగుతుంది. అంటే మనకి కాలంలో కావాలా, ట్యాబ్లెట్లో కావాలా, జస్టిఫైడ్. ఇక్కడ మనం చూడండి, మనకి మారుతుంది కదా, అంటే లేఅవుట్ మారుతుంది. సో మనకి ఏ లేఅవుట్ కావాలో ఆ లేఅవుట్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఓరియంటేషన్, అంటే మనకి పేజ్, అంటే మనకి డేటా ఎలా ప్రింట్ అవ్వాలి, పోర్ట్రేట్ గానా, ల్యాండ్స్కేప్ గానా, అడ్డంగానా, నిలువుగానా. ఓకేనా? సో నేను పోర్ట్రేట్ మెథడ్లోనే పెట్టేస్తున్నాను. సో పెట్టిన తర్వాత సో ఇది వదిలేసేయండి. ఇది వదిలేసిన తర్వాత ఇది అట్టగా టిక్ మార్క్ ఉంచండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వచ్చింది చూడండి, కంపెనీ డీటెయిల్స్ 2 అని చెప్పేసి వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ ప్రివ్యూ ద రిపోర్ట్, మాడిఫై ద రిపోర్ట్ డిజైన్ ఉంది. ఓకేనా? సో నేను మాడిఫై ద రిపోర్ట్ డిజైన్ పెట్టేసి ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అంటే మనం ఏదైనా ఒకవేళ మాడిఫై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మాడిఫై చేయొచ్చు. లేదు ఇప్పుడు నేను ప్రింట్ రిపోర్ట్ వీడియో చూపిస్తాను చూడండి. సో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే చూడండి, సో మనకి ఇంతకుముందు మన డేటా ఎలా ఉంది, సో ఈ విధంగా ఉంది మన డేటా. ఇప్పుడు మనం దాన్ని ఎలా మార్చాం చూడండి, ఈ విధంగా మార్చాం. ఒకవేళ ఇంకా మీకు ఇక్కడ ఏదన్నా మీకు ఇంకా ఇక్కడ ఏదైనా నచ్చలేదు అంటే మీరు ఏదైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై చేసుకున్న తర్వాత అదో ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా. సో మీరు ఈ విధంగా ఏంటంటే మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ ఉంది కదా, సో ప్రింట్ క్లిక్ చేస్తే ప్రింట్ ప్రివ్యూ ఉంది కదా, సో ప్రింట్ ప్రివ్యూ చూపిస్తుంది చూడండి. ఈ విధంగా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు A4 షీట్లో. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. సో ఇలా మన టాపిక్ అయితే ఇది. అండ్ ఈ విధంగా మనం ఏంటంటే ఈ క్వీరీస్ని ఉపయోగించి, సపోజ్ ఇలానే కాదు, ఇప్పుడు మీకు కంపెనీ డీటెయిల్స్ అంటే కంపెనీ డీటెయిల్స్లో ఎవరైతే అబోవ్ ఏజ్ గ్రూప్ 40 years అబోవ్ ఉండేవాళ్ళు వాళ్ళ డేటా వరకే కావాలనుకుని తీసుకోవచ్చు. లేకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళ వరకే డేటా కావాలంటే వాళ్ళ వరకే తీసుకోవచ్చు. ఇలా మాడిఫై చేసుకొని క్వీరీస్ క్రియేట్ చేసుకొని ఆ క్వీరీస్ని రిపోర్ట్స్గా మార్చి మనం ప్రింట్అవుట్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మన టాపిక్ అయితే ఇది గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.